హాయ్. మనకి 18 పురాణాలు ఉన్నాయి. వీటిని అష్టాదశ పురాణాలు అంటారు. అష్ట అంటే 8, దశ అంటే 10, 18 పురాణాలు. మొత్తం అష్టాదశ పురాణాల్లో 18 పురాణాల్లో అతి ముఖ్యమైన పురాణాలు, అన్నీ ముఖ్యమైన పురాణాలే. వాటిలో చాలా ఇంట్రెస్టింగ్గా అంటే మనం ఖచ్చితంగా చదవాల్సిన లైఫ్లో పురాణాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కూడా అతి ముఖ్యమైన వాటిలో ఒకటి గరుడ పురాణం. గరుడ పురాణం అంటే గరుడ పురాణం అనగానే చాలామందికి అందులో నరకం, యముడు వేసే శిక్షలు ఇవే గుర్తుంటాయి. సో ఇది ఈ గరుడ పురాణంలో అదొక చాప్టర్. అంతకు మించి చాలా గొప్ప గొప్ప విశేషాలన్నీ కూడా గరుడ పురాణంలో మనం చూడొచ్చు. ప్రతి పురాణానికి సర్గ, ప్రతిసర్గ, వంశావళి ఇలా 5 లక్షణాలు ఉంటాయి. అంటే సర్గ అంటే ఈ విశ్వం ఎలా ఆవిర్భవించిందో ఆ ఆవిర్భవించిన క్రమాన్ని, అంటే ప్రతి పురాణంలోనూ మనకి ఆస్ట్రోనామికల్ సైన్స్ అనేది కామన్ థియరీ. అంటే ఇది కొన్ని వేల ఏళ్ల క్రితం రాసిన పురాణాల్లో ఆ ఆకాశాన్ని, అంతరిక్షాన్ని పరిశోధించి విశ్వం ఎలా ఆవిర్భవించిందో చెప్పి, అక్కడి నుంచి గ్రహాలు, నక్షత్రాలు ఎలా ఆవిర్భవించాయో చెప్పి, అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్కి మించినటువంటి థియరీస్ మనకు ఆ పురాణాల్లో కనిపిస్తాయి. సర్గ, ప్రతిసర్గ, అక్కడి నుంచి భూమి ఎలా ఏర్పడింది, భూమి మీద జీవం ఎలా ఏర్పడింది, ఇవన్నీ ప్రతి పురాణంలోనూ చెప్పారు. ఎందుకంటే 18 పురాణాలు అందరూ చదవలేరు, ఏదో ఒక పురాణం చదువుతారు. కానీ అందులో మళ్ళీ ఈ విశ్వ ఆవిర్భావం, అలాగే ఈ భూమి ఆవిర్భావం తెలుసుకోకపోతే ఎలా? అందుకని ప్రతి పురాణంలోని ఉన్నట్టుగా ఒక ప్యాటర్న్ రాశారనమాట. సో అలా మన వాళ్ళు రాసిన పురాణాల్లో కూడా ఈ అంతరిక్ష శాస్త్రం గురించి, భూమి ఎలా ఏర్పడిందన్న విషయాల గురించి రాశారు. అలాగే వంశావళి. వంశావళి అంటే ప్రతి పురాణంలోనూ అప్పటి వరకు పాలించిన రాజుల వంశాలన్నీ కూడా అందులో ఉంటాయి. గరుడ పురాణంలో కూడా అవి ఉంటాయన్నమాట. సో ఎప్పుడు ఎవరు పాలించారు, చంద్రవంశీకులు ఎవరు, సూర్యవంశీకులు ఎవరు, ఆ తర్వాత ఎవరు పాలించారు, అక్కడి నుంచి రాసుకుంటూ వచ్చి ప్రాచీన చరిత్రకి ఆధారాలు పురాణాలు. పురాతనమైన చరిత్రను చెప్పేదే పురాణం. దాని అర్థం అదే పురాణం అంటే. సో అందులో ఉన్నటువంటి పురాణంలో మన రాముడి కన్నా ముందరి తరాలు, అలాగే కౌరవ పాండవులకు శ్రీకృష్ణుడి కన్నా ముందరి తరాలు ఈ రాజుల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పురాణాలు చదవాలి. అప్పట్లో వాళ్ళ రాజ్యాలు ఎలా చేశారు, రాజులు ఎలా ఉండేవారు. సో ఈ గరుడ పురాణంలో రాజుల వంశావళులు, అలాగే అప్పటి రాజులు, అంతకుముందు ఎవరున్నారు, చంద్రవంశం ఎక్కడి నుంచి మొదలైంది, మహాభారత కాలం రాజులు, అంతకుముందు రాజులు ఎవరు, రాముడి కన్నా ముందు రాజులు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే పురాణాలే ఆధారం. దీంతోపాటు గరుడ పురాణంలో ఉన్న అతి ముఖ్యమైన భాగం నరకం, అలాగే హెల్, వేరే లోకాలు, నరకలోకం. మరణించిన తర్వాత మనం ఏమవుతాం, మన ఆత్మ ఏమవుతుంది, నరకంలో పడే శిక్షలేంటి, ఏ పాపాలకు ఏ శిక్షలు పడతాయి, అసలు నరకం ఎలా ఉంటుంది, ఆత్మకి శిక్షలు ఏమిటి, ఆత్మకి శిక్షలు అంటే బాధ ఉండదు కదా, అది రూపం లేదంటారు కదా, మరి ఎలా అక్కడ వేసే శిక్షలకి మన శరీరం బాధను అనుభవిస్తుంది, మరణించిన తర్వాత మనుషులు ఏమవుతారు అనేది ఇప్పటికీ సైన్స్కి అందంది. కానీ గరుడ పురాణంలో మరణించిన తర్వాత మనం ఏమవుతాం అనేది చాలా క్లియర్గా ఉంది. ఇలాంటి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా ఈ గరుడ పురాణంలో చాలా ముఖ్యమైన విషయాలన్నింటినీ సింపుల్ క్లాసెస్గా డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. చాలా సులువుగా అర్థమవుతాయి. మనకి పురాణం అంటే ఇంత పెద్ద పెద్ద పుస్తకాల్లో, శ్లోకాల్లో ఉంటాయి. అవి వీలున్నప్పుడంతా కూడా అది ఆ సంస్కృతం గట్రా అర్థమైన వాళ్ళకి ఆ పుస్తకం డీటెయిల్డ్గా నేర్చుకోవచ్చు. కానీ అంత పుస్తకం కాకుండా సింపుల్గా పురాణాల్లో ఉన్న ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలనుకుంటే ఈ గరుడ పురాణంలో మేము చాలా సింపుల్గా క్లాసెస్ని డివైడ్ చేయడం జరిగింది. అవి నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు మా www.indianvedschool.comకి వచ్చి అక్కడ లాగిన్ అయ్యి గరుడ పురాణంలో ఉన్న క్లాసెస్ అన్నీ వినొచ్చు. అలాగే గూగుల్ ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో ఉన్నటువంటి మా ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని గరుడ పురాణంతో పాటు ఇంకా ఎన్నో క్లాసెస్ మా దాంట్లో ఉన్నాయి అవైలబుల్గా. వాటిని మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.